వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వం కొత్త ఒకటి తీసుకొచ్చింది. దాని గురించి మీకు ఏం తెలుసా అండి? తెలియదు. ప్రభుత్వ సేవలు ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇలాంటి మొత్తం 121 సేవలు మొత్తం వాట్సాప్ లోనే కూర్చొని చేసుకోవచ్చు మన ఇంట్లోనే ఫోన్ లో. దాన్ని బట్టి సచివాలయానికి వెళ్ళి చేసుకోవడం better. అంటే ఇది మనం ఫోన్ లో ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా, ఇది ఎందుకు బెస్ట్ కాదంటారు? మన కళ్ళ ముందు చేస్తారు. ఏదన్నా రేపు ఏదైనా తేడా వచ్చినప్పుడు అడగడానికి అవకాశం బాగుంది. సచివాలయం అయితే వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడగడానికి అవకాశం. అంటే మీరు ఆ సచివాలయ ఆఫీసులకు వెళ్ళినప్పుడు సరైన సమయంలో అధికారులు ఉంటారు, మీకు రేపు పొద్దున అర్జెంట్ గా కావాల్సి వచ్చింది, అలాంటప్పుడు మరి ఇబ్బంది అవుతుంది కదా. బంద్ అయింది. కాకపోతే ఏంటంటే ఇది సేఫ్ గా ఉంటుంది. సచివాలయం సేఫ్ గా ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ గురించి మీకు ఏం తెలుసా? తెలియదు. ప్రభుత్వ సేవల్ని మొత్తం 121 సేవల్ని వాట్సాప్ లోనే పొందుపరిచింది. మీరు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని మీ ఫోన్ లో అప్లై చేసుకోవచ్చు మీకు ఏం కావాలంటే. ఇప్పుడు అప్లై చేసే మనకు ఎటు పోతుందో కూడా తెలియదు. అదే సచివాలయానికి వెళ్ళే మనకు వాళ్ళే చేసి పెడతారు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా గానీ వాళ్ళు చేసి పెడతారు. సచివాలయానికి వెళ్తే రైట్. దీని వల్ల ఏం యూజ్ లేదంటారా? ఏం లేదు. అంటే మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు కదా. తెలియని వాళ్ళు ఉంటారు కదన్నా, తెలియని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? అదే సచివాలయానికి వెళ్ళే మనకు వాళ్ళు సెట్ చేసేస్తారు, అన్ని బాగానే